సీనానా ఈరోజు మనము గుడ్ మార్నింగ్ ఫస్ట్ క్లాస్ చిల్డ్రన్. ఈరోజు మనము ఓత్వం ఒత్తినా దీర్ఘం లెసన్ నేర్చుకుందాం. పేజీ నెంబర్ 43. పేజీ నెంబర్ 43 నాన్న. సో హియర్ కాకు ఒత్తినా గమిస్తే కో, కాకి ఒత్తినా గమిస్తే కో, గాకి ఒత్తినా గమిస్తే గో, గాకి ఒత్తినా గమిస్తే గో, చాకి ఒత్తినా గమిస్తే చో, ఛాకి ఒత్తినాది గమిస్తే చో, జాకి ఒత్తినాది గమిస్తే జో, జాకి ఒత్తినాది గమిస్తే ఝో, టాకి ఒత్తినాది గమిస్తే టో, ఠాకి ఒత్తినాది గమిస్తే టో, డాకి ఒత్తినాది గమిస్తే డో, ఢాకి ఒత్తినాది గమిస్తే డో, అనాకి ఒత్తినాది గమిస్తే నో, టాకి ఒత్తినాది గమిస్తే టో, థాకి ఒత్తినాది గమిస్తే టో, దాకి ఒత్తినాది గమిస్తే దో, ధాకి ఒత్తినాది గమిస్తే दो, ना की ఒత్తినాది గమిస్తే नो, पा की ఒత్తినాది గమిస్తే पो, फा की ఒత్తినాది గమిస్తే फो. नेक्स्ट भा, भा की ఒత్తినాది గమిస్తే बो, भा की ఒత్తినాది గమిస్తే बो, మా की ఒత్తినాది గమిస్తే మో. చూసారా మా की ఒత్తినాది గమ ఎట్లా ఉందో చేంజ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ జాకి కూడా, ఇక్కడ జాకి కూడా చూడండి. నెక్స్ట్ నెక్స్ట్ యాకి ఒత్తినాది గమిస్తే యో, ఇది కూడా చేంజ్ అవుతుంది నన్ను. రాకి ఒత్తినాది గమిస్తే రో, లాకి ఒత్తినాది గమిస్తే లో, వాకి ఒత్తినాది గమిస్తే ఓ, షాకి ఒత్తినాది గమిస్తే షో, షాకి ఒత్తినాది గమిస్తే షో, సాకి ఒత్తినాది గమిస్తే సో, హాకి ఒత్తినాది గమిస్తే హో, అలాకి ఒత్తినాది గమిస్తే లో, షాకి ఒత్తినాది గమిస్తే క్షో, రౌటికి ఒత్తినాది గమిస్తే రో. ఓకేనా? ఇవన్నీ ఓ మాత్రతో వచ్చే లెటర్స్ మాత్రమే. మనకి బది గుణితాలు వస్తాయి కదా ఇవి, కానీ సపరేట్గా ఓ మాత్రతో వచ్చే మాత్రమే ఇక్కడ మనము ఓతో వచ్చే లెటర్స్ని మాత్రమే రాసాం, ఓత్రాధికంతో వచ్చే లెటర్స్ని మాత్రమే రాసాం. ఓకేనా? సియ నెక్స్ట్ మనకి ఇక్కడ లెసన్ ఉంది నన్ను చూడండి. సీనానా కాకుతులను వస్తే కోడి, కోడి, కాకుతులను వస్తే కోట, కోట, గోపురం, గోపురం, కోతి, కోతి, రోలు, గోవు. ఇదేంటిది? కోడి. చూసారా కోడి ఎలా ఉందో? ఇది మా పొద్దున్న సూర్యోదయానికి ముందే కూస్తుంది పల్లెటూర్లలో. సో మనకు సిటీలలో కోళ్ళు ఉండవు కాబట్టి మనకు తెలియదు, మనం అలారం పెట్టుకుంటాం. సో ఇది కోడి కూయగానే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు, రైతులు కానీ వర్కర్స్ కానీ. ఓకేనా? ఇది కోడి. మరి కోట అంటే తెలుసా? గోల్కొండ కోట, రాజుల కోట. అంటే ఇందులో రాజులు ఉండేవారు పూర్వకాలంలో. ఓకేనా? ఇది గోల్కొండ ఫోర్టే, అలా గోల్కొండ కోట. గోపురం, దేవుని టెంపుల్ దగ్గర ఉంటుంది చూసారా గోపురం? దేవుని టెంపుల్ దగ్గర, టెంపుల్కి పైన ఉంటుంది, దేవాలయం మీద ఉంటుంది, దాన్ని గోపురం అంటారు. ఇదేంటి? కోతి. కాకుతులను వస్తే కో, తగుడిస్తే తీ, కోతి. చూసారా? మనకి రోలు మనము దంచుకుంటాం చూస్తారా, చిన్న చిన్న మసాలా దినుసులు. సి రోలు. గోవు, గోవు మీన్స్ ఆవు, గోవు మీన్స్ ఆవు. కాకుతులను వస్తే గో, వాక్కుమిస్తే గోవు. నెక్స్ట్ రాజుకోట, రాజుకోట,
రాజుకోట, పూల తోట, పూల తోట, మాటాడు నోరు, మాటాడు నోరు, కూడదు పోరు, కూడదు పోరు, దోమల జోరు, దోమల జోరు. నెక్స్ట్ చలిగాలి హోరు, చలిగాలి హోరు, అది మీనింగ్ తెలుసా మీకు? చూడండి, రాజుకోట, ఇది రాజుల కోట కదా. పూల తోట, గార్డెన్ తెలుసా మీకు? చెట్లు ఉంటాయి, పూల చెట్లు ఉంటాయి, దాన్ని పూల తోట అంటారు. మాటాడు నోరు, ఎక్కువగా మాట్లాడే వాళ్ళ జోలికి వెళ్ళకూడదు మనము, ఎందుకంటే మనకి ప్రమాదం వాళ్ళతో ఎక్కువగా మాట్లాడే వాళ్ళతోటి. నెక్స్ట్ కూడదు పోరు, పోరు మీన్స్ గొడవ, ఎవరితో గొడవ పెట్టుకోకూడదు. నెక్స్ట్ దోమల జోరు, చాలా దోమలు ఉన్నాయేమో అని మనము సఫర్ అవుతాం చూస్తారు అప్పుడప్పుడు. దోమల యొక్క జోరు, జోరు అంటే బాగా స్ప్రెడ్ అయి ఉండడం దోమలు. నెక్స్ట్ చలిగాలి హోరు, మొన్నటిదాకా మనం అప్పుడప్పుడు చాలా సఫర్ అయ్యాం వింటర్ సీజన్లో, చలి బాగా వేసింది, చల్లగా వచ్చింది మార్నింగ్, అవునా? అది హోరు, చలిగాలి హోరు. చూడండి, రాజుకోట, పూల తోట, మాటాడు నోరు, కూడదు పోరు, దోమల హోరు, చలిగాలి, దోమల జోరు, చలిగాలి హోరు. రాజుకోట ఇది. పూల తోట మీన్స్ గార్డెన్, పూల మొక్కలు ఉన్నటువంటి గార్డెన్. మాటాడు నోరు, చాలామంది కొంతమంది బాగా మాట్లాడతారు, వాళ్ళతో మాట్లాడడం మనకు ఇంపాసిబుల్, అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటేనా చాలా కటువుగా మాట్లాడతారు, అలాంటి వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు. నెక్స్ట్ కూడదు పోరు, ఎవరితో గొడవ పెట్టుకోకూడదు. పోరు మీన్స్ గొడవ, కొట్లాట. దోమల జోరు, డర్టీగా మురికి కాలువల మీద దోమలు చాలా జోరుగా ఉంటాయి, అక్కడ కుప్పలుగా ఉంటాయి కదా, అది. చలిగాలి హోరు, వాతావరణం కూల్గా ఉన్నప్పుడు చల్లగాలి వీస్తుంది, దాన్నే చలిగాలి హోరు అంటారు. ఓకేనా? సి కోడి, కోట, గోపురం, కోతి, రోలు, గోవు. పట్టణం రాజుకోట, పూల తోట, మాటాడు నోరు, కూడదు పోరు, దోమల జోరు, చలిగాలి హోరు. కథ పేజీ నెంబర్ 44. చదవండి, దిస్ ఈస్ చదవండి. చూడండి ఇక్కడ అమ్మా గ్రీష్మ, ఇక్కడ చదవండి ఉంది చూడండి, నేను రాస్తాను, ఆ వర్డ్స్ని చదవడం నేర్చుకోవాలి మీరు. ఓకేనా? ఫస్ట్ వన్ కోటు, మొత్తం మొత్తం దగ్గర వస్తుంది చూడండి. కోటు, చోటు, నెక్స్ట్ నోటు, నెక్స్ట్ కోటు, మోటు, నెక్స్ట్ కోడు,
నెక్స్ట్ గోడు, జోడు, తోడు, నెక్స్ట్ కోడు, కోడు, మూడు, నెక్స్ట్ కోరు, కోరు, గోరు, గోరు, జోరు, కమ, నోరు, నెక్స్ట్ కోరు, కోరు, కోరు తర్వాత కోరు, కోల, గోల, జోల, దోల, సోల, నెక్స్ట్ తోపు, దోపు, దోపు, నెక్స్ట్ పోపు, పోపు, నెక్స్ట్ సోపు, సోపు. ఓకేనా? ఇక్కడ ప్రతి లైన్కి సెకండ్ లెటర్ చేంజ్ ఉంది, గమనించండి. ఇక్కడ ప్రతి లైన్కి సెకండ్ లెసన్ చేంజ్ ఉంటుంది నాన్న. ఇప్పుడు మీరు గమనించినట్టయితే మీకు అర్థమవుతుంది. సిగా ఫస్ట్ లైన్లో అన్ని సెకండ్ లెటర్స్ అన్ని టూలో వచ్చాయి. టూ 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 టూ. సెకండ్ లెటర్ లైన్లో డూ 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 డూ. థర్డ్ లైన్లో రూ 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 రూ. సెకండ్ లెటర్ లా 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 లా. ఇక్కడ పూ 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 ఇవి వచ్చింది. సో ఇక్కడ ప్రతి అన్ని ఫస్ట్ లెటర్స్తో పాటు సెకండ్ లెటర్ చేంజ్ ఉంది. సి కోటు తెలుసా, బాయ్స్ వేసుకుంటారు పైన బర్త్డే అప్పుడు కానీ కోట్లు వేసుకుంటారు. లాయర్ కోటు, డాక్టర్ కోటు అంటామా మనము. సో దట్ వడ్ కోటు. అమ్మాయిలు ఏ క్లాస్ అన్నది అన్న ఎక్కడ పడుతుంది? నెక్స్ట్ ఇక కోటు మీన్స్ లాయర్ కోటు, డాక్టర్ కోటు, లేదా మనం బర్త్డే అప్పుడు చిన్న పాపలకి కోట్లు వేస్తాం కదా, దట్ వన్. చోటు మీన్స్ ప్లేస్. నెక్స్ట్ నోటు మనీ, 10 రూపాయల నోటు, 100 రూపాయల నోటు అంటాం కదా. పోటు అంటే హెడేక్, నాకు తలపోటుగా ఉంది ఈరోజు, నేను స్కూల్కి రాను అంటాం కదా, లట్టు. మోటు అంటే అగ్లీగా, మేము చాలా మోటుగా రెడీ అయిపోయింది, ఆ డ్రెస్ మోటుగా ఉంది అంటామా, అంటే బాగా సెట్ అవ్వకపోవడం. ఓకేనా? నెక్స్ట్ కోడు, ఎగ్జామ్ కోడు. ఇట్లా కోడ్ ఉంటుంది కదా, కోడ్ నెంబర్ బోర్డు మీద వేస్తాం కదా, ఈ నెంబర్ నుంచి ఇక్కడి వరకు పిల్లలు కూర్చోవాలి. గోడు బాధ, జోడు జత, తోడు మీన్స్ మనకి అమ్మ నాన్న తోడు ఉంటారు, భార్య భర్తల తోడు, తల్లి బిడ్డల తోడు, అన్న తమ్ముళ్ళ తోడు ఉంటుంది కదా అన్న. పోడు తన పొలము సంబంధించిన వర్డ్. నెక్స్ట్ మోడు, చెట్టు కాయకపోతే మోడు వారింది అంటారు, అర్థమవుతుందా? నెక్స్ట్ కోడు ఏదైపోయిందా. నెక్స్ట్ కోరు, కోరిక, నేను ఈరోజు ఐస్ క్రీమ్ కొనుమని కోరినాను. నెక్స్ట్ గోరు మన నెయిల్స్. జోరు వర్షం జోరుగా కురుస్తుంది. నోరు మౌత్. పోరు గొడవ. పోరు అంటే స్పీడ్గా బియ్యడం గాలి.
అర్థమవుతుందా? కోల చపాతి చేసుకుంటామా మనము, కోల దస్వాన్. గోల అల్లరి, క్లాస్లో టీచర్ అయితే పిల్లలు అల్లరి చేస్తారు కదా, గోల గోల చేసేస్తారు. జోల చిన్న పాపలు ఏడిస్తే, చిన్న పాపలు ఏడిస్తే వాళ్ళు జోలపాట పాడితే పడుకుంటారు, దాన్ని జోల అంటారు. దోల పల్లకి లాంటిది. నెక్స్ట్ సోల, దీంతో మెజర్మెంట్ చేస్తారు. మనము బియ్యం కానీ ఇదేంటిది ఏదైనా కొలుసుకునేదాన్ని ఏమంటారు, సోలా అంటే విలేజ్లలో యూజ్ చేస్తారు. ఇది సరుకులు కొలుసుకునేది, ఓకేనా. నెక్స్ట్ తోపు, తోపు అంటే తోయడం, పుష్ చేయడం. దోపు, దోపు అంటే సెట్ చేసుకోవడం, అర్థమవుతుందా. నెక్స్ట్ పోపు, కర్రీలలో మనం పోపు పెట్టుకుంటామా. నెక్స్ట్ సోపు, అన్నం తినగానే చాలామందికి మనము ఫంక్షన్లలో చూస్తున్నాం సోప్ అక్కడ ఉంటుంది తాంబూలం లాగా, దాన్ని సోపు అంటారు. అవునా, సోప్ వేసుకుంటారా? సోప్ వేసుకుంటే చాలా తొందరగా డైజెషన్ కూడా అవుతుంది. వన్స్ అగైన్ కోటు, చోటు, నోటు, కోటు, మూటు. కోడు, గోడు, జోడు, తోడు, కోడు, మూడు. కోరు, గోరు, జోరు, నోరు, పోరు, పోరు. కోల, గోల, జోల, దోల, సోల. తోపు, దోపు, పోపు, సోపు. నెక్స్ట్ పెట్టుకెళ్దామా. వెరీ గుడ్. క్రింది ఖాళీలను పూరించండి. ఇందులోనే ప్లీజ్ ఫిలప్ ఇట్, ఇందులోనే ఫిలప్ చేయండి, ఓకేనా. సియా ఇక్కడ సెకండ్ బిట్లో డాష్, డూ, కు. ఆప్షన్స్ ఏం నింపాలి ఇక్కడ? కొడుకు, అవునా. సెకండ్ వన్ డాష్, డబలి, కొడవలి. కొడవలితో గడ్డి కోస్తారు నాన్న. కొడుకు అంటే సన్, కొడవలి అంటే గడ్డి కోసేది. కొడవలి, సారీ ఇక్కడ. కొడవలి అయిపోయిందా. నెక్స్ట్ డాష్, తి, కోతి. డాష్, లా, గెలా. ఆప్షన్స్ ఇచ్చాడు మనకి ఇక్కడ. అరటి పండ్ల గెలా, ఓకేనా. గెలా, గెల కదా, గోలా. ఇక్కడ ఓతం కదా, గుణితము గోళ రాయండి. గోళ అంటే అల్లరి, ఓకేనా. సి నెక్స్ట్ బిట్కి వెళ్దామా. సియా క్రింది పదాలను ఏది ఆయా గుర్తుల కింద రాయండి. వెరీ ఈజీ పెట్టినాను. గోడ, గెల, గౌరీ, గొడుగు, చెయ్యి, నౌక, కొంగ, వెల, కోతి, కైక. చాలా సింపుల్ అన్న. చూడండి ఇక్కడ మనకి ఏత్వం, ఓత్వం,
ఎత్తనా దీర్ఘం ఉత్తనా దీర్ఘం కిందైత్వం ఔత్వం. సీన్ అన్న ఇక్కడ మనకి తలకటి దీర్ఘాలు వస్తాయి కదా, ఇవి ఏత్వం దేత్వం చూడండి. ఇందులో ఈ ఏత్వమున్న మన సైడ్ చెప్పండి నాకు. ఇగో ఒక్కటి గెల, అవునా? ఇక్కడ రాసేయండి, దీని కింద గెల. ఇది అయిపోయింది ఇప్పుడు. నెక్స్ట్ ఓత్వం ఇక్కడ ఉంది చూడండి, ఓత్వం. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇవి గొడుగు. సి గొడుగు. ఇంకా ఉన్నాయి చూద్దామా. నెక్స్ట్ ఇగో కొంగ, కొంగ. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఎత్తునా దీర్ఘం చూడండి. ఎత్తునా దీర్ఘం ఇక ఒక్కటే చేయి ఉంది అంతే. చేయి, చేయి అంటే హ్యాండ్ నాన్న. నెక్స్ట్ ఉత్తరా దీర్ఘం ఎక్కడ ఉంది చూడండి. ఉత్తరా దీర్ఘం గోడ, కోతి, అంతే కదా. చేయి అయిపోయింది. ఇప్పుడు గోడ, కోతి. కోతి ఇది కూడా అయిపోయింది. నన్ను ఇక్కడ వేళ కూడా ఉంది నాన్న. సారీ, ఇక్కడ మిస్ అయింది ఒకటి. వేళ కూడా వస్తుంది, వాక్యతం ఇస్తే వేళ. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు కిందైత్వం. కిందైత్వంతో ఏమున్నాయి? కైక, కైక. నెక్స్ట్ ఔత్వంతో ఏమున్నాయి? ఇది కూడా అయిపోయింది కదా ఇప్పుడు మనకి. ఔత్వంతో ఏముంది? కైక కూడా అయిపోయింది. ఓన్లీ ఔత్వం. నౌక, గౌరీ. ఫస్ట్ గౌరీ రాద్దాం. గౌరీ, నౌక. చాలా ఈజీ బిట్ కదా. ఇప్పుడు మీరు ఇట్లాంటి బిట్ మనం ఎగ్జామ్లు ఇచ్చుకుందామా? ఇలా సపరేట్ చేసి రాస్తారన్నా. మరి ఇట్లాంటి బిట్ ఎగ్జామ్లు ఇవ్వనా? నౌక కదా. నౌక. ఓకేనా. అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ మొత్తం రాసేసాం మనం, అవునా? బస్ గౌరీ కూడా అయిపోయింది. గౌరీ రాసేసాం కదా మనం. నౌక, గౌరీ. ఇలా మనం చేయాలి. చాలా ఈజీ బిట్ కదా. ఓకే. ఏత్వంతో గెల, బెల. ఓత్వంతో గొడుగు, కుంగ. ఏత్తునా దీర్ఘంతో చెయ్యి. ఓత్వంతో గోడ, కోతి. కింద ఏత్వంతో కైక. ఔత్వంతో గౌరీ, నౌక. రైటా? రైట్ డౌన్ అండ్ ఎవ్రీబడి. త్వరగా రాయండి. ఈరోజు మీకు డైరీ వర్క్. ఐఎమ్ హియర్ రైటింగ్ నాన్న. ప్లీజ్ ఎవ్రీబడి రైట్ డౌన్. డైరీ వర్క్ తెలుగు. విచ్ లెసన్? ఈ వర్డ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయాలి హోంవర్క్లో. డోంట్ రైట్ సిడబ్ల్యూ. ఇందులోనే ఫిల్అప్ చేయాలి ఇవన్నీ. ఓకేనా. డోంట్ రైట్ సిడబ్ల్యూ. దిస్ వన్ ఓన్లీ హోంవర్క్. రైట్ 2 times. ఓత్వం, ఓత్రా దీర్ఘం. మేడం ఏ క్లాస్? రికార్డింగ్. ఓ ओ उतना दीर्घ listen 2 times in HW ఓకేనా. హెచ్డబ్ల్యూలో రాయాలి నేను. డోంట్ రైట్ సిడబ్ల్యూ.
ఓన్లీ హెచ్డబ్ల్యూ. మిగతా బిట్స్ అన్ని టెక్స్ట్ బుక్లో ఫిల్అప్ చేయండి. ఓకేనా? బాయ్ నాన్న, థ్యాంక్ యూ. Kita